వెల్కమ్ టు బిగ్ టీవీ. డియాక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్ ఈ పేరు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ డిఎన్ఏ అంటే మాత్రం చాలామందికి అర్థమవుతుంది. వివాహం, వివాహేతరం, పిల్లలు, పుట్టుక, వంశం, వంశపారంపర్యం, హత్యలు, అనుమానాస్పదాలు, ఇలా ఏ విషయం వచ్చినా డిఎన్ఏ పైన అనేక మంది డిమాండ్ చేస్తున్నారు, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ డిఎన్ఏ పరీక్షలు ఎలా జరుగుతాయి? డిఎన్ఏ పరీక్షలపైన ఎందుకు అంత విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, ఈ ఇన్స్టిట్యూట్కి ఉండే ప్రత్యేకత వేరు. ఇందులో చీఫ్ సైంటిస్ట్గా మరోవైపు జేసీ బోస్ ఫెలో డాక్టర్ తంగరాజు మనతో ఉన్నారు. తంగరాజు గారు నమస్తే. నమస్కారం. సరే, ఇప్పుడు అనేక సందర్భాల్లోన అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా, అంటే అది పుట్టుక కావచ్చు, బేబీస్ విషయం కావచ్చు, లేకపోతే అనుమానాస్పద డెత్స్ కావచ్చు, చాలామంది డిఎన్ఏ పరీక్షలపైన ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి డిఎన్ఏ పరీక్షలు ఎలా జరుగుతాయి అసలు? ఎందుకంటే డిఎన్ఏ వి ఆల్ ఇన్హెరిట్ ఫ్రమ్ బోత్ ద పేరెంట్స్, మదర్ నుండి ఫాదర్ నుండి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది. మన సెల్స్లో తీసుకోనంటే 46 క్రోమోజోమ్స్ ఉంది, 23 pairs. 23 pairsలో 23 chromosome comes from father in the form of sperm, 23 chromosomes comes from the mother in the form of egg. అప్పుడు రెండు ఫెర్టిలైజ్ అయిన తర్వాత కంప్లీట్ సెటప్ క్రోమోసోమ్ వస్తుంది. అందుకే మన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నీ బోత్ ద పేరెంట్స్ నుండి వస్తుంది. అందుకే ఇప్పుడు ఎనీ డౌట్ ఉందంటే డిఎన్ఏ టెస్ట్ రిక్వెస్ట్ చేస్తారు. ఇలాగ డిఎన్ఏ పరీక్షలకు అంత అక్యురేటు, అంటే అంత విశ్వసనీయత ఎందుకు ఉంది? అంటే ఖచ్చితంగా తెలుస్తుందండి? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే డిఎన్ఏలో ఒక్కొక్క మందికి 98% ఆఫ్ డిఎన్ఏలో వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్స్ మనం అనలైజ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా వీడు ఈ పిల్లలు ఫాదరా లేకపోతే వీడు ఈ పిల్లలు మదరా అన్నీ తెలిసిపోతుంది. సో అందుకే డిఎన్ఏ కెన్ గివ్ 100% ఆఫ్ ఎవిడెన్స్ అబౌట్ ద రిలేషన్షిప్. అంటే ఏ శాంపిల్స్ తీసుకుంటారండి అటు డిఎన్ఏ పరీక్షలకు సంబంధించి? ఎనీ బయాలజికల్ మెటీరియల్, బ్లడ్ కానీ, సమన్ కానీ, ఎయిర్ రూట్ కానీ, సలైవా కానీ, బోన్స్, ఎనీ టిష్యూ, ఎనీ బయాలజికల్ మెటీరియల్ నుండి డిఎన్ఏ ఐసోలేషన్ చేయొచ్చు. వన్స్ డిఎన్ఏ ఉందంటే మన అన్ని రిలేషన్షిప్ కంపేర్ చేయొచ్చు. తల్లి, తండ్రి ఇద్దరి నుంచి కూడా ఎవరెవరని తెలుసుకునే అవకాశం ఉంటుందండి? అంటే బేబీ నుంచి శాంపిల్స్ కూడా తీసుకోవాలా? అవును, బేబీ నుండి తీసుకోవాలా, ఫాదర్ నుండి తీసుకోవాలా, మదర్ నుండి తీసుకోవాలా. ఓకే, ఇది ఓన్లీ ఫ్యామిలీలో మీరు ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇది సరిపోతుంది. ఇప్పుడు సమ్ టైమ్ బికాజ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ హెస్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. ఏమంటే లెబారెటరీలో శాంపుల్ చేంజ్ అయిందంటే మెడికల్ ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఇది చూడొచ్చు. ప్లస్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్లో డోనర్ రెసిపియంట్ ఇద్దరం బ్లడ్ రిలేటివా అని చూడాలంటే ఇది చూడొచ్చు. ఓకే, సమ్ టైమ్ అప్పుడు ఏమందంటే ఒకటి డోనర్ అండ్ రెసిపియంట్ పెటర్నల్లీ రిలేటెడ్ అని వేసుకుంది. ఓకే, ఫాదర్ 2-3 జనరేషన్ ముందు రిలేటెడ్ అంటే మన ఇట్లా సింపుల్ టెస్ట్ సరిగా రాదు. దానికి వేరు టెస్ట్ చేయాలి. వై క్రోమోజోమ్, ఎందుకంటే వై క్రోమోజోమ్ ఫాదర్ దగ్గర నుండే సన్కి వస్తుంది, సన్ నుండి గ్రాండ్ సన్ పోతుంది అట్లా. సో సెవరల్ జనరేషన్ యూ కెన్ ట్రేస్ యూసింగ్ ది వై క్రోమోజోమ్. అప్పుడు వై క్రోమోజోమ్ మార్కర్ యూస్ చేసి చేయొచ్చు. ఈవెన్ 3 జనరేషన్ 5 జనరేషన్ ముందు వాడు రిలేట్ అంటే ట్రేస్ చేయొచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ సంబడి సేస్ మెటర్నల్లీ రిలేటెడ్ అంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ. అన్ని మందరకు మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఓన్లీ మదర్ దగ్గర నుండి వస్తుంది. గ్రాండ్ మదర్ అండి, మదర్ నుండి నెక్స్ట్ జనరేషన్, సన్ డాటర్ ఇద్దరికి పోతుంది. కానీ సన్ కెనాట్ ట్రాన్స్మిట్ టు ద నెక్స్ట్ జనరేషన్, డాటర్ కెన్ ట్రాన్స్మిట్. సో maternally, if they say that both donor and recipients are maternally related, we can use the mitochondrial DNA. Sometime one generation there's a shift from maternal to paternal, then we have to use
all the markers to establish the relationship. So it is used there. Sometimes people also says that there was a mass disaster and many people have died and they are beyond identifiable thing. Then one can use again the DNA combination of all these to trace whether so and so is relative of this particular family or not. So it has a wide range of applications, not only to just establish the paternity or maternity. సార్ ఇప్పుడు ఇన్ని వేల కోట్ల మంది ప్రజలు ఉన్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఉన్నారు. అందరికీ మనకి సంబంధించిన డిఎన్ఏ ఒకలాగా ఉండదండి. ఎందుకంటే అంత పర్టికులర్గా ఒక ఇద్దరు పర్సన్ సంబంధించింది తీయగలుగుతున్నారంటే మీరు చెప్తున్న క్రోమోజోమ్స్ని బట్టి, అంటే అందరికీ ఒకేలాగా ఉండదండి, డిఫరెంట్ ఉంటాయని. Chromosome, if you look at 46 chromosome, everybody has 46 chromosome. Whereas if you look at DNA, DNA has the trend of getting mutated. In some region, the mutation can happen once in several thousands of years. Certain region, mutation happen in few hundred years. So, మనం ఏమంటే మనకి ఏ రిజల్ట్ కావాలో, మనకి ఏం కావాలో, మనం ఏం తెలుసుకోవాలో ఈ మార్కర్ కూడా యూస్ అయ్యొచ్చు. ఇప్పుడు వన్ జనరేషన్, విత్ ఇన్ ఏ జనరేషన్ వి యూస్ ది STR మార్కర్, షార్ట్ టెండర్ రిపీట్స్. If you want to trace back several generation back, then we use marker accordingly. So single nucleotide polymorphic markers, some are very stable. So we use those markers. So we use combination of markers for establishing the relationship. So atlanande every single individual will have different set of mutation, unlike the monozygotic twins, because they come from a single fertilized egg. So they will have identical DNA sequence. So any marker if you analyze, they will be identical. Whereas there are some 5-6 children in a family, each one will have different profile, because they acquired different combination of chromosomes from both the parents. Although they inherit 50%, that means 23 chromosomes from father, 23 from the mother, but the combination of those 23, because father has 2 sets, mother has 2 sets, but when it goes to the next generation, the combination of those will be different, therefore they will acquire unique combinations of those 23 from father 23 from the mother. చాలా వరకు ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో జరుగుతున్న దాంట్లో సరోగసి అంటున్నాం, ఇంక్యుబేటర్ ద్వారా అంటే IVF సిస్టంలో పిల్లలు పుడుతున్నారు. ఇలాంటి వాటికి వచ్చేప్పటికి ఫలానాని నిరూపించే అవకాశం తక్కువ ఉంటుందేమో కదా. ఇప్పుడు అది ఎంటైర్లీ డిఫరెంట్. అది ఇప్పుడు ఎందుకంటే పేరెంట్స్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ చైల్డ్ ఆఫ్టర్ very long time after the marriage, so they have to go, because in Indian societal system they expect every parent to have the child or children. So in the normal course వాడుకు పిల్లలు పుట్టలేదంటే ఇది ఏమేమో చేస్తారు, చైల్డ్ అడాప్ట్ చేస్తారు, లేకపోతే IVF చేస్తారు, లేకపోతే ఎగ్ డొనేషన్ తీసుకున్నారు, స్పర్మ్ డొనేషన్ తీసుకున్నారు, ఎక్కడ ప్రాబ్లం ఉందో అట్లా తీసుకున్నారు. అంటే యాక్చువల్గా అయితే ఎవరు ఎగ్ డొనేట్ చేశారో కూడా తెలుసుకోవచ్చు కానీ లేటర్ ఆన్ ప్రాబ్లం. ఎందుకంటే బయటికి చెప్పడానికి కోసం కాదు, కానీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాడికి తెలుసు, ఆ ఫ్యామిలీకి తెలుసు, బట్ ఆఫ్టర్ సెవరల్ జనరేషన్ కూడా తెలుసుకోవచ్చు. సరే, యాక్చువల్గా డిఎన్ఏ అంటే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది. ప్రతి సామాన్యుడు కూడా డిఎన్ఏ పరీక్షల కోసం వాడు డిమాండ్ చేస్తున్నాడు ఉన్నది. అంత అక్యురేట్గా వస్తుందని వాడు మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అసలు యాక్చువల్గా ఈ డిఎన్ఏ అనే దానికి పరీక్షలు చెయ్యాలి, దీన్ని అక్యురేట్గా తేల్చాలనేది ఎక్కడి నుంచి పరిశోధనలు స్టార్ట్ అయ్యాయి ఈ సైంటిఫిక్గా? ముందు డాక్టర్ అలెక్ జెఫ్రీ వాడు కూడా బేసిక్ రీసెర్చ్లో సడన్గా చూశారు, ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఐసోలేట్ చేసి బీటాగ్లోబిన్ జీన్లనండి. వాడు మామూలు రీసెర్చ్లే ఇప్పుడు డిఫరెంట్ ఇండివిజువల్ డిఎన్ఏలే అది హైబ్రిడైజ్ చేసినప్పుడు
ఒక్కొక్క ఇండివిజువల్కి సపరేట్గా బ్యాండింగ్ ప్యాటర్న్ ఉంది, యూనిక్గా బ్యాండింగ్ ప్యాటర్న్ ఉంది. అప్పుడు అది డిఎన్ఏ ఏం యూజ్ చేశారో అప్పుడు చూసేప్పుడు రిపిటేటివ్ సీక్వెన్స్ ఉంది డిఎన్ఏలే. అదే రెస్పాన్సిబుల్ దీనికి యూనిక్ ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క యూనిక్ ప్రొఫైల్ రావడానికి అదే రెస్పాన్సిబుల్ అని తెలిసింది. తర్వాత ఇక్కడ కూడా డాక్టర్ లాల్జీ సింగ్ అప్పుడు GATA అని ఒక రిపీట్ సీక్వెన్స్ మనకి డిఎన్ఏలే 4 న్యూక్లియోటైడ్స్ ఉంది. AGCT అడినైన్, గోనైన్, థైమిన్ అండ్ సైటోసిన్. అది రిపీట్ ట్యాండమ్లీ రిపీట్ అయిందంటే ఒక రిపీట్ GACT అదే GATA అట్లనే రిపీట్స్ చాలా ఉంది మన డిఎన్ఏలో. ఓకే. సో GATA రిపీట్ అప్పుడు డాక్టర్ లాల్జీ సింగ్ స్నేక్లో సెక్స్ డిటర్మినేషన్ వర్క్ చేసినప్పుడు ఇది W క్రోమోజోమ్లో ఈ GATA ఎక్కువ ఉందని అప్పుడు రీసెర్చ్లో ఉంది. ఇప్పుడు అలెక్స్ జెఫ్రీ ఇది ప్రూవ్ చేసినప్పుడు డాక్టర్ లాల్జీ సింగ్ కూడా యూజ్ చేశారు హ్యూమన్లో. యూజ్ చేసినప్పుడు ఇది తెలిసింది. బట్ ఇది కూడా ఎవ్రీ ఇండివిజువల్గా యూనిక్గా ఉంది అని తెలిసింది. అప్పుడు ఇది మళ్ళీ ఇది యూజ్ చేసినప్పుడు ఫస్ట్ టైం కోర్టులో కూడా డెమాన్స్ట్రేట్ చేశారు. అప్పుడు ఎవరికో న్యూస్ పెరిగింది, అందరికీ ఫెమిలియర్ అయింది. అందుకే ఇప్పుడు అందరూ ఏమి తెలుసుకోవాలంటే డిఎన్ఏ టెస్ట్ అని చెప్తారు వరల్డ్ వైడ్. సార్, మీరు ఒక చీఫ్ సైంటిస్ట్గా తర్వాత జేసీ బోస్ ఫెలోషిప్ దీంట్లో ఉన్నారు, చాలా పరిశోధనలు చేశారు ఉన్నది. ఈ పరిశోధనలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మీరు చాలా వరకు బయట పెట్టారు. అందులో చాలా వరకు అప్పట్లో ఉండేది పర్టికులర్గా కొన్ని కులాలకు సంబంధించి కొన్ని డిసీజెస్ వస్తాయని తేల్చారు. ఎందుకనంటే అలా కూడా ఉంటుందా? అంటే మీరు అందులో టోటల్గా క్షత్రియాస్ కానీ మిగతా వాటికి కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకని అంటే డిఎన్ఏకి దానికి ఇంటర్లింక్ ఏదైనా ఉందా? ఉంది, డెఫినెట్గా. ఇప్పుడు ఏమైందంటే మన ఇండియన్ లేకపోతే సౌత్ ఏషియన్ సిస్టంలో మన వితిన్ కాస్ట్ ఆర్ వితిన్ ట్రైబ్ మ్యారేజ్ చాలా ఎక్కువ నడుస్తుంది. అట్లా సెవరల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అట్లనే ఉందంటే మనకి ఏమో ఎప్పుడో ఒక మ్యూటేషన్ వచ్చింది, ఆ మ్యూటేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్టికులర్ డిసీజ్ను వేసుకోవాలి. బ్రాడ్గా డిసీజ్ రెండు విధంగా డివైడ్ చేయవచ్చు. ఒకటి డామినెంట్, ఇంకొకటి రిసెసివ్ అని. ఓకే. ఇప్పుడు డామినెంట్ డిసీజ్ అంటే నేను ముందు చెప్పినాను 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉందని. ఆ 23 పేర్స్ ఒక పేర్ తీసుకొని నేను అండి దాంట్లో ఒక క్రోమోజోమ్లో మ్యూటేషన్ ఉంది, అనదర్ క్రోమోజోమ్ నార్మల్ ఉందంటే స్టిల్ డిసీజ్ వస్తుంది, అది డామినెంట్. ఒక క్రోమోజోమ్ నార్మల్ ఉంది, ఒకటి అబ్నార్మల్ ఉంది, డిసీజ్ వస్తుంది, అది డామినెంట్ అని చెప్తాం. ఇంకొకటి రిసెసివ్ డిసీజ్. ఒక క్రోమోజోమ్లో మ్యూటేషన్ ఉంది, అదర్ క్రోమోజోమ్ నార్మల్గా ఉంది, బట్ అది ఎవరి దగ్గర ఉందో వాడు కూడా నార్మల్గా ఉందండి, అది రిసెసివ్. ఇప్పుడు ఆ రిసెసివ్ మ్యూటేషన్ సెవరల్ జనరేషన్ ముందు ఆ పర్టికులర్ కమ్యూనిటీలో వచ్చింది. ఆ మ్యూటేషన్ నెక్స్ట్ జనరేషన్కి పోతుంది. వాడు కూడా ఒక క్రోమోజోమ్ నార్మల్, ఒక క్రోమోజోమ్ అబ్నార్మల్, వాడు కూడా నార్మల్గా కనపడతారు. అట్లా ఉండే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఇది. ఎందుకంటే మ్యారేజ్ అట్లనే నడుస్తుంది కదా విత్ ఇన్ ద కమ్యూనిటీలో. ఈ మ్యూటేషన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది ఆ కమ్యూనిటీలో. ఒక టైంలో ఏమవుతుందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ ద ఇండివిజువల్ క్యారింగ్ అది అబ్నార్మల్ క్రోమోజోమ్ ఇన్ హెట్రోజైగస్ కండిషన్. మీన్స్ ఒక క్రోమోజోమ్ నార్మల్ ఉంది, ఒక క్రోమోజోమ్ అబ్నార్మల్ ఉంది. ఓకే. ఇప్పుడు ఏమి అవకాశం వస్తుందంటే ఇద్దరు నార్మల్గా ఉన్నారు, కానీ ఇద్దరికి ఒక క్రోమోజోమ్ అఫెక్ట్ అయింది, ఒక క్రోమోజోమ్ నార్మల్ ఉంది. ఇప్పుడు వాడు మ్యారేజ్ చేస్తారంటే నెక్స్ట్ జనరేషన్కి ఇద్దరు ఈ అబ్నార్మల్ క్రోమోజోమే పాస్ చేస్తారు. ఓకే. ఇప్పుడు పాస్ చేసినప్పుడు అక్కడ డిసీజ్ వస్తుంది. అంటే అందులో హార్ట్ అటాక్స్ లాంటివి కూడా ఉంటాయండి? చాలా మెనీ డిసీజెస్ వస్తుంది, ఇంక్లూడింగ్ హార్ట్ అటాక్, స్కిన్ డిజీజ్. ఇప్పుడు మన రీసెంట్గా ఒక పాపులేషన్లో పేరెంట్స్ అబ్సల్యూట్లీ ఫైన్,
with heterozygous mutation. That means one chromosome, oka chromosome normal, oka chromosome abnormal. But the children who receive abnormal chromosome from both the parents, they are with the disease. వాడికి డిసీజ్ వస్తుంది విత్ ఇన్ 2 months ఆఫ్టర్ ద బర్త్ చచ్చిపోతారు. స్కిన్ ర్యాషెస్ అన్నీ వస్తుంది, ఇంటర్నల్ ఆర్గన్ కార్డియోవాస్కులర్ డిజీజ్ అన్నీ వస్తే చచ్చిపోతారు. అట్లా ఉన్న పాపులేషన్ ఐడెంటిఫై చేసాం, చాలా ఉంది అట్లా. ఇది ఒక ఎగ్జాంపుల్. సిమిలర్లీ పాపులేషన్ స్పెసిఫిక్ డిజీజ్ అంటే మన వైషియస్ ఉన్నారు, సోడోకోలనెస్ట్రేస్ డిఫిషియన్సీ, అది ప్రిడామినెంట్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మీరు పర్టికులర్గా వైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి, లేదంటే ఆ సర్జికల్ టేబుల్స్ మీద డెత్స్ జరిగే అవకాశం ఉంటుందండి. లాస్ట్ టైం మీరు పారాలిసిస్ వస్తుంది. అవును, ఎందుకనండి? అంటే పర్టికులర్గా వాళ్ళకి వైశ్యాస్కి సంబంధించి ఎందుకు అది ఎందుకంటే ఇప్పుడు మన డ్రగ్ ఏమి డ్రగ్ మనం తీసుకున్నాం కదా, ఒక్క ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలంటే మన అన్నికి జెనెటిక్స్ ముఖ్య కారణం, రెస్పాన్సిబుల్. మన ఇన్ఫెక్షియస్ డిసీజ్ కూడా చాలామంది సర్టైన్ మ్యూటేషన్ ఉందంటే వాడికి రెసిస్టెంట్ వస్తుంది ఇన్ఫెక్షియస్ డిసీజ్. చాలామంది వేరు మ్యూటేషన్ వాడికి ససెప్టిబిలిటీ అవుతుంది, వాడికి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది. అదే అన్నీ వేరు డిసీజెస్లో మలేరియా, మెనీ డిసీజ్ ఇంక్లూడింగ్ రొమాటిక్ హార్ట్ డిసీజ్లో మనం ప్రూవ్ చేసాం. దీనిలో ఏమంటే మన ఏ డ్రగ్ తీసుకున్నా కూడా దర్ ఆర్ జీన్స్ దట్ హెల్ప్స్ ఇన్ మెటబలైజింగ్ దట్ పర్టికులర్ డ్రగ్, గివ్స్ అస్ ద థెరపటిక్ రెస్పాన్స్. ఇప్పుడు సర్టైన్ మ్యూటేషన్ ఈ డ్రగ్స్ థెరపటిక్ హెల్ప్ చేసిన ఆపోజిట్గా అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా చేయొచ్చు. మన డ్రగ్ తీసుకున్నప్పుడు మన డ్రగ్ ఎందుకు తీసుకున్నామంటే మన డిసీజ్ సరి కావాలని, ఇది డిసీజ్ సరి కావాలని ఆపోజిట్గా అడ్వర్స్గా యాక్ట్ అవుతుంది. ఓకే, దానికి అగైన్ జెనెటిక్స్ రెస్పాన్స్. చాలా వరకు మనకి కరోనా టైంలో చాలామంది కొందరు చనిపోయారు, కొందరికి కరోనా రాలేదనుకున్నారు, కొందరికి వచ్చిన తర్వాత కోలుకున్నారు, కొందరు విత్ ఇన్ డేస్లో చనిపోతే కొందరు నెలల రోజులు చనిపోయారు. దీనికి కూడా డిఎన్ఏకి సంబంధం ఉంటుందండి? అవును, అన్నికి డిఎన్ఏ సంబంధం. ఇన్ఫెక్షన్ డిసీజ్ కూడా నేను చెప్పిన అట్లా సర్టైన్ అందరి రిసెప్టర్ల మ్యూటేషన్ ఉందంటే ఈజీగా వాడుకు సర్టైన్ మ్యూటేషన్ మేక్స్ దమ్ ససెప్టిబుల్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్, నాట్ ఓన్లీ కరోనా, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఇంక్లూడింగ్ ఎయిడ్స్ ఆల్సో. CCR5 జీన్ల మ్యూటేషన్ ఉందంటే వాడుకు రెసిస్టెంట్ ఉండొచ్చు. సిమిలర్లీ ఎనీ డిసీజ్, మలేరియా కూడా అట్లా ఉంది. సికిల్ సెల్ మ్యూటేషన్ ఉన్నవాడుకు మలేరియా రాదు, ఎందుకంటే మలేరియల్ పారాసైట్ దాంట్లో పోదండి. సికిల్ సెల్, అందుకే సికిల్ సెల్ స్టార్టింగే బికాస్ టు గివ్ ప్రివెన్షన్ అగైన్స్ట్ ది సికిల్ మలేరియా అట్లా వచ్చింది. సో అట్లా చూసారంటే అన్నికే బేస్ జెనెటిక్స్. మీ పరిశోధనలో ఒక కీలకమైన అంశాల్లోన అంతవరకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం మహిళలు మాత్రమే అనుకునే ఒక పెద్ద ఇది ఉండేది. చాలా వరకు కుటుంబాల వివాదాలు కావచ్చు, ఆడపిల్లలను బయటికి పంపించడం కావచ్చు జరిగేది. మగవాళ్ళలో ఉండే లోపాల వల్ల కూడా ఇది పిల్లలు పుట్టకపోవడానికి వ్యంధ్యత్వానికి కారణం అనేది మీరు ఒక తేల్చారు. ఏంటంటే అది అప్పటి వరకు ఎందుకు తేల్చలేకపోయారు అసలు పరిశోధనలో? ఇప్పుడు మన సొసైటీలో మామూలుగా ఏమంటే పిల్లలు రాలేదంటే మదర్ ఇన్ లా ఆల్వేస్ బ్లేమ్ డాటర్ ఇన్ లా కదా, అట్లా లేదు. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ అని తీసుకున్నారంటే ఇద్దరు ఈక్వల్గా కాంట్రిబ్యూషన్ ఉంది, మేల్ 50%, ఫీమేల్ 50%. ఎందుకంటే అగైన్ లాట్ ఆఫ్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ స్పెర్మ్ ప్రొడక్షన్, స్పెర్మ్ మోటిలిటీ, అది అన్నికి ఉంది. సిమిలర్లీ ఎగ్ ప్రొడక్షన్ అండ్ సో ఆన్. సో only female is not responsible. So both are responsible. One has to think that again in a society we have to give them enough information that not only girl, boy also responsible for infertility. అప్పుడు మన మేల్ ఇన్ఫెర్టిలిటీ ఒక 25 yearsగా రీసెర్చ్ చేసాం. అప్పుడు
వై క్రోమోసోమ్స్లో చాలా జీన్స్ ఉంది, అది డెలీట్ అయిందంటే ఏజూస్పర్మియా, స్పెర్మ్ లేదు, స్పెర్మ్ ఎజాకులేషన్, అది ఏజూస్పర్మియా అని చెప్తాం. అట్లనే ఇప్పుడు రీసెంట్గా ఏమైనా చూసారంటే ఆటోసోమల్ జీన్స్, ఎక్స్ క్రోమోసోమ్ జీన్లో మ్యూటేషన్ ఉందండి. పర్టికులర్గా ఇప్పుడు ఎక్స్ క్రోమోసోమ్ జీన్ సన్ తీసుకున్నామండి, ముందు చెప్పిన అట్లా 23 క్రోమోసోమ్ ఫాదర్ దగ్గర ఉంది వస్తుంది, 23 క్రోమోసోమ్ మదర్ దగ్గర ఉంది. అట్లా ఆటోసోమ్స్ అని చెప్తాం, 22 pairs, అది ఈక్వల్గా వస్తుంది. సెక్స్ క్రోమోసోమ్ ఎక్స్ అండ్ వై. సో మేల్లో వై క్రోమోసోమ్ ఫాదర్ దగ్గర నుండి వస్తుంది, ఎక్స్ క్రోమోసోమ్ మదర్ దగ్గర నుండి వస్తుంది. కానీ ఇప్పుడు చూసినది ఎక్స్ క్రోమోసోమ్ జీన్లో మ్యూటేషన్ ఉందంటే కూడా వాడు ఇన్ఫెర్టిలిటీ అవుతారు. మళ్ళీ చూసారంటే ఎక్స్ క్రోమోసోమ్ యాక్చువల్గా మదర్ దగ్గర నుండి వస్తుంది. సో టు నాట్ ఆల్ కేసెస్, అట్లీస్ట్ సమ్ ప్రపోర్షన్ ఆఫ్ ద మేల్ ఇన్ఫెర్టిలిటీలో the male infertility is due to mutation on the X chromosome which is passed by mother. So certain cases లో ఏమందంటే అక్కడ మదర్ ఇన్ లావే రెస్పాన్సిబుల్, ఎందుకంటే అబ్నార్మల్ క్రోమోసోమ్ వాడి దగ్గర సన్కి వస్తుంది, సన్ ఇన్ఫెర్టిలిటీ బికాస్ ఆఫ్ ద మదర్ ఇన్ లా. సో వన్ హాస్ టు థింక్ ఇన్ ఎ సొసైటీ దట్ వెన్ దెర్ ఇస్ అ డిజీజ్, so both are responsible, particularly in case of infertility. 1991లో అంటే CCMBకి అతిపెద్ద ఒక చర్చనీయాంశమైన ఒక కేసు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు, అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అన్ని ఛిద్రమైన బాడీలన్నీ పడిపోయినప్పుడు ఎవరెవరో గుర్తించలేనప్పుడు ఇక్కడ పరిశోధన చేసి తేల్చారు. అంటే అలా తేల్చొచ్చండి అది, అంటే ఒక ఎవరు ఆ వ్యక్తి అనేది తేల్చడం ఎలా సాధ్యమవుతుంది డిఎన్ఏలో? చేయొచ్చు. అప్పుడు డాక్టర్ లాల్జీ సింగ్ అప్పుడే అది ప్రోబ్, GATA ప్రోబ్ DNA ఫింగర్ ప్రింట్కి యూస్ చేయొచ్చు అని అప్పుడే డెమాన్స్ట్రేషన్ చేశారు. అప్పుడు అక్కడ ఒక అమ్మాయి తాను అంటే బెల్ట్లో బాంబ్ పెట్టేసి చచ్చిపోయారు. ఎవరు ఐడెంటిఫై అప్పుడు రాలేదు, ఎందుకంటే ఫుల్లీ పీసెస్ అయింది. అక్కడ అమ్మాయి దగ్గర నుండి శాంపుల్ తీసుకొని ప్లస్ వాడు పేరెంట్ దగ్గర నుండి బ్లడ్ తీసుకొని, అమ్మాయి అంటే అది బెల్ట్ నుండి టిష్యూ ఉంది కదా, అది పేరెంట్ దగ్గర పేరెంట్స్ నుంచి తీసుకున్నారు. తీసుకొని అది కంపేర్ చేశారు. ప్లస్ డాక్టర్ రాజీవ్ గాంధీ కూడా అప్పుడు మిస్టర్ రాజీవ్ గాంధీ కూడా వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అది మాస్టర్ ప్లాన్ చేసిన వాడు శివరాసన్ అని, వాడు ఎన్కౌంటర్లో బెంగళూరులో షూట్ చేశారు. అప్పుడు కూడా వాడు శ్రీలంక నుండి వచ్చారు. అప్పుడు వాడు పేరెంట్స్ శాంపుల్ కూడా తీసుకొని వారు ఎవడో కంపేర్ చేసి ఐడెంటిఫై చేశారు. ఓకే, అంటే డిఎన్ఏలో ఇంత సాధ్యమండి? అన్నీ సాధ్యం. సార్, సాధారణంగా భారతదేశంలోన మనం చెప్పుకునేది ద్రవిడులు, ఆర్యులు అని చెప్తుంటారు. అంటే ఈ ఇద్దరికి రెండు వేరు డిఎన్ఏలు ఉంటాయండి, లేకపోతే అన్నీ ఒక చోట నుంచి వచ్చినవా? ఎలాగ జర్నీ జరిగింది అసలు వీటికి? ఇప్పుడు అది చూసారంటే అది వేరు యాంగిల్లో పోతుంది. ఇప్పుడు అందరూ మోడర్న్ హ్యూమన్ అంటే మన ఎట్లా ఉన్నాం అట్లా, అన్నికి ఆరిజిన్ ఆఫ్రికానే. అంటే మొత్తం ప్రపంచం అందరికీ మోడర్న్ హ్యూమన్ అని ఆరిజిన్ ఆఫ్రికానే. ఆ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో మైగ్రేట్ చేశారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న పర్టికులర్గా అండమాన్ అండ్ నికోబార్ ట్రైబ్స్ పర్టికులర్గా వాడు ఇప్పుడు చూసినా కూడా ఆఫ్రికన్ అట్లా ఉన్నారు కనపడరు. ఓకే, సో వాడే ఫస్ట్ మోడర్న్ హ్యూమన్ అక్కడ నుండి మైగ్రేట్ అయిన వాడు. ఓకే, అంటే ఆఫ్రికా నుంచి అండమాన్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొంచెం అందరు సౌత్లో స్టే చేశారు, కేరళ లేకపోతే తమిళనాడులో. వాడే ఫస్ట్ సెటిలర్ మన ఇండియా దేశంలో. ఓకే, మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఇంకొక వేవ్ నార్త్ సైడ్ నుండి వచ్చింది. మన రీసెర్చ్లో మన హైపోథెటికల్గా యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్ ఫస్ట్ మైగ్రేషన్ చెప్తాం, యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్ వాడిని చెప్తాం. ఇప్పుడు ఈ రెండు ఫౌండింగ్ పాపులేషన్ కొంచెం మైగ్రేట్ అయ్యి అన్నీ మిక్స్ అయింది ఇప్పుడు.
ఓకే. ఇప్పుడు సెపరేట్గా ఆర్యన్ ఎవరు లేదు, లేదు. ఇప్పుడు అందరం మిక్స్ అయినారు. ఓకే. ఆర్యన్ ద్రవిడియన్ అనేది ఏం లేదు. ఇప్పుడు ద్రవిడియన్ లాంగ్వేజ్ స్పీకర్స్ ద్రవిడియన్ ఉన్నారు. ఇప్పుడు ఆర్యన్ ఇన్వేషన్ చేస్తాం కదా, ఆ ఆర్యన్ ఇన్వేషన్ మల్టిపుల్ మైగ్రేషన్ నడిచింది, కానీ ఇప్పుడు సపరేట్గా ఆర్యన్ అట్లానే ఎవరు లేదు, ఎందుకంటే అందరూ మిక్స్ అయినాం. ఓన్లీ డిఫరెంట్ ప్రపోర్షన్ ఆఫ్ మిక్సింగ్ ఉంది. ఇప్పుడు మిక్సింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే మన స్కిన్ కలర్. ఎందుకు వస్తుందండి? ఇది కూడా డిఎన్ఏలో మ్యూటేషన్ కదా? స్కిన్ కలర్ కూడా మ్యూటేషన్. అంటే ఇప్పుడు మనం చైనీస్ని తీసుకుంటే అందరూ ఒకే ప్యాటర్న్లో వైట్లో ఉంటారు. కరెక్ట్. మనకి రెడ్ ఇండియన్స్ని తీసుకోవచ్చు, లేకపోతే ఇండియన్ది, అటు అమెరికన్స్, ఆస్ట్రేలియా, ఇవన్నీ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఎంత ఉంటుంది. కరెక్ట్. ఇది వాడు అందరూ హోమోజనైజ్ అయ్యారు, అప్పుడే మిక్సింగ్ అయ్యి అందరూ ఒకటి. మన ఇక్కడ ఏమందంటే లాస్ట్ 2000 ఇయర్కి ముందు అందరూ మిక్స్ అయినాం. మిక్స్ అయిన తర్వాత లాస్ట్ 2000 ఇయర్స్ ఎవ్రీ పాపులేషన్ ఇప్పుడు ఎండోగామిని చెప్తాం. ఆ పాపులేషన్లోనే ట్రైబ్లో కానీ కాస్ట్ కానీ అక్కడనే మ్యారేజ్ నడుస్తుంది లాస్ట్ 2000 ఇయర్స్. అందుకే ఒక్కొక్క పాపులేషన్ యూనిక్గా కనపడుతుంది. లేకపోతే దానికి ముందు 2000 to 4000 ఇయర్స్ అన్ని పాపులేషన్ మిక్స్ అయింది. అప్పుడే మిక్స్ అయిన తర్వాతనే ఈ కలర్స్ అన్నీ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది ఇప్పుడు. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఏంటిది అంత మిక్స్ అయింది? ఆ మిక్సింగ్ లాస్ట్ 2 to 4000 ఇయర్స్, 2000 ఇయర్స్గా మిక్స్ అయింది. 2000 ఇయర్స్. ఇప్పుడు లాస్ట్ 2000 ఇయర్స్ ఎండోగామి నడుస్తుంది. ఎండోగామి అంటే మ్యారింగ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. ఓకే. అందుకే అందరూ యూనిక్గా కనపడతారు జెనెటిక్లా. దానికి ముందు అది మిక్సింగ్ అన్నీ నడుస్తుంది. సరే, డిఎన్ఏ పరీక్షల కోసం సంబంధించి మీరు ఆ పరిశోధనకు సంబంధించి ఎథికల్ కమిటీ మెంబర్లో కూడా మీరు ఉన్నారు. ఏంటంటే అసలు డిఎన్ఏ పరిశోధనకు సంబంధించి ఏంటి ఎథికల్స్ ఏముంటాయి, ఏంటి ఆ పరిశోధనకు సంబంధించి ఎందుకు ఎథికల్గా ఉండాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఎథికల్ కమిటీ అంటే నాట్ ఓన్లీ హ్యూమన్, అనిమల్స్ కూడా ఉంది. ఓకే. ఏమంటే మన ఎథిక్స్ ఫాలో చేయాలి, ఒక ఎథికల్ రూల్స్ ఉంది. ఇప్పుడు మన శాంపిల్ తీసుకుని అనలైజ్ చేసాం అనుకోండి, ఏవో ఒక మ్యూటేషన్ మనకు దొరికింది. ఆ మ్యూటేషన్ వాడుకు చాలా డిసీజ్ కాజ్ చేస్తున్నది. ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి పోతుందంటే ఏమో ప్రాబ్లం ఏంటంటే సొసైటీలీ వాడు డిఫరెంట్గా ఫీల్ చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లానే చాలా రూల్స్ మన ఫాలో చేయాలి, ఎథికల్ రూల్స్. అంటే ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మన శాంపుల్ తీసుకున్నప్పుడు ఇది ఫాలో చేయాలా, పబ్లిష్ చేసినప్పుడు మన ఐడెంటిటీ రివీల్ చేయొద్దు, మన అనానిమస్ చేయాలా డేటా అన్నీ. సో అన్నీ అట్లా ఉన్నాయి, చాలా రూల్స్ ఉంది. అదన్నీ ఫాలో చేద్దామని కమిటీకు చెప్పాలా, కమిటీ అన్నీ చూసి వాడు పర్మిషన్స్ ఇస్తారు. ఓకే. ఇట్లానో అనిమల్స్ కూడా ఉంది. ఓకే. అనిమల్స్ కూడా, అనిమల్ ఎథికల్ కమిటీ. మన అగైన్ హౌ వీఆర్ ట్రీటింగ్ ద అనిమల్, అది అన్ని చాలా స్టెప్స్ ఉంది, అది ఫాలో చేయాలి. సరే, ఇప్పుడు ప్రపంచంలో చాలా వరకు డిసీజెస్ ఉన్నాయి, వాటికి పరిష్కారం లేకుండా ఉంది. అందులో అతిపెద్దగా మనకు బాగా వెళ్తున్నట్లు ఆటిజం ఒకటి కనిపిస్తుంది. ఆటిజానికి డిఎన్ఏకి మధ్య లింక్ ఉంది, ఎందుకంటే ఇప్పటికి ఎటువంటి మందులు లేవు. దాన్ని ఎందుకు వస్తుందో కూడా అమెరికా లాంటి దేశాలు కూడా కనిపెట్టలేని పరిస్థితి వచ్చింది. అది మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్ ఆటిజం అనేది. ఒక జీన్ కాదు, మల్టిపుల్ జీన్ కూడా మ్యూటేషన్ ఐడెంటిఫై చేశారు. కానీ అది కాంప్లెక్స్. ఇన్ సొసైటల్ సొసైటీ దర్ ఇస్ అ మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆటిజంకు రెస్పాన్సిబుల్ ఉంది. ఇక్కడికి సింగిల్ జీన్ ఏమో ఐడెంటిఫై చేయలేదు, మల్టిపుల్ రీజన్ ఫర్ దట్. తంగరాజ్ గారు, ఇప్పుడు మీరు ఈ జేసీ బోస్ ఫీల్డ్లో కొనసాగుతున్నారు. ఎలాంటి ఆవిష్కరణలు, ఇంకా ఎటువంటి పరిశోధనలు మీ నుంచి ఈ వరల్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాపులేషన్ జెనెటిక్స్, ట్రై టు అండర్స్టాండ్ పాపులేషన్ హిస్టరీ. ఇప్పుడు అట్లనండి దాంట్లో మెడికల్ ఇంప్లికేషన్ అది ఇప్పుడు చేసాం. ఇప్పుడు ది ఫ్యూచర్లో ఆ పాపులేషన్ అన్నీ ఐడెంటిఫై చేసి మ్యూటేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత పాపులేషన్ స్క్రీనింగ్, ఓకే, అది ఎంటైర్ పాపులేషన్ ఆ మ్యూటేషన్ స్క్రీన్ చేసి వాడికి ఏమేమి అవకాశము,
అప్రోప్రియేట్ కౌన్సిలింగ్ చేసి ఫ్యూచర్లో అట్లా మన డిజీజ్ ప్రివెంట్ చేయాడానికి ఏమేమి స్టెప్ ఉందో దాన్ని చేస్తాం. సో అదే ఇప్పుడు ప్రజెంట్గా మన రీసెర్చ్ నడుస్తుంది. థ్యాంక్ యూ తంగరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డయాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్కి సంబంధించిన డిఎన్ఏకి సంబంధించిన సంపూర్ణమైన ఒక చట్టం. అంటే ఒక మనిషికి సంబంధించిన ఆ డిఎన్ఏకి సంబంధించి ఎలాంటి కావాల్సి వచ్చినా ఆ ఆధారాలతో బయటపెట్టే అవకాశం ఉంది. కాకపోతే దీనికి ఒక చట్ట పరిధి ఉంది, దానికి వాళ్ళ అంగీకారం తెలపాలి. అందుకని ఎక్కడ కూడా ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. ఆ బిడ్డ కావచ్చు, లేకపోతే ఆ పుట్టుక కావచ్చు, ఆ వంశం కావచ్చు, ఎవరినైనా ఇట్టే తేల్చే అవకాశం ఉంది. మరోవైపు అనేక పరిశోధనలోన అటు అంటే మిస్సింగ్ కావచ్చు, లేకపోతే అన్నౌన్ కావచ్చు, లేకపోతే అనుమానాస్పదాలు కావచ్చు, వీటన్నింటి కూడా డిఎన్ఏ పరీక్షల ద్వారా ఖచ్చితంగా తేల్చే అవకాశం ఉంది. అయితే ఇది ఎవరికి వాళ్ళు కాకుండా కోర్టు ద్వారా కొంత వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇద్దరు అంగీకారంతో చేయాల్సిన అవసరం ఉంది. 100% డిఎన్ఏ పరీక్షల ద్వారా నిజం నిగ్గు తేల్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.